పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ కేంద్రం చల్లటి మాట చెప్పింది. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అంతేకాకుండా వడగండ్లు పడే ముప్పు కూడా అధికంగా ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 23న కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్నటి వరకు 41 నుంచి 42 మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 40 డిగ్రీలకు తగ్గాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 40.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 40.5, కొత్తగూడెం, భూపాల్పల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో 40.4, గద్వాల్, నిజామాబాద్ జిల్లాలో 40.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు కోత దశకు వచ్చాయి. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే కోతలు స్టార్ట్ అవుతున్నాయి. మామిడి తోటలు పిందె దశ నుంచి కాయ దశకు వస్తున్నాయి. ఇలాంటి కీలక టైంలో వడగండ్ల వానలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. చెడగొట్టే వానలు పడితే వేలాది ఎకరాల్లో పంట నష్టం తప్పదని, పంట పెట్టుబడులు కూడా రాక నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.